ఓకే నమస్కారం అండి. నేను మీ చుట్టాల అబ్బాయి. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆయన ఊళ్ళో ఎంతో ప్రసిద్ధిగాంచిన వినాయక స్వామి గుడికి అయితే వెళ్తాం అనమాట. ఆ గుడిలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయో, అలాగే గుడి దేనికి ప్రసిద్ధో, అలాగే గుడి గొప్పదనం గురించి మొత్తం ఈ వీడియోలో చెప్తాను అనమాట. వీడియో చివరి వరకు అయితే చూసి మొత్తం తెలుసుకోండి. ముందుగా మా ఊరు నుంచి 40 కిలోమీటర్ దూరం ఉన్న అమలాపురం అయితే బస్ జర్నీలో స్టార్ట్ అయిపోయాం అనమాట. బస్ జర్నీ అంటే మనకి విండో సీట్ ఉండడం పక్క, అలాగే విండో సీట్లు ఉంటే మన బస్సు గాలిగా ఎగడం అది కూడా పక్క. ఇది యానం బ్రిడ్జ్ అండి. ఇది దాదాపు 2 కిలోమీటర్లు పొడవు ఉంటుందని చెప్పేసి అంటారు. నాకు కూడా కరెక్ట్గా తెలియదు. మీకు తెలియదు కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో, ఫుల్ ఆఫ్ వాటర్ అనమాట. అన్నట్టు ఈ యానం ఇంకో దానికి కూడా బాగా నిలయం. అది ఏంటో తెలితే కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. బస్ జర్నీలో మనకి ఎక్కిచ్చేది ఏదైనా ఉందంటే అది విండో సీట్ అండి. ఆ విండో సీట్లో కూర్చుని ఆ వ్యూ చూస్తుంటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అనమాట. కోనసీమ అనగానే కొబ్బరి చెట్లు గుర్తొచ్చేది నాకు బాగానే. ఎక్కడ చూసినా ఏ కనబడితే నువ్వు ఎటు చూడు కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయి అనమాట కోనసీమలో. నేను కోనసీమ రావడం ఫస్ట్ టైం అండి. మీ కోనసీమ అయితే సూపర్ ఉందండి మాత్రం చూడడానికి. చుట్టూ పచ్చటి పొలాలు అనమాట. ఆ పొలాల మధ్యలో గొట్ల మీద ఏమో కొబ్బరి చెట్లు ఫుల్ గా. నీకు ప్రకృతి అంటే ఇష్టం అనుకుంటే కోనసీమ రామయ్య భలే ఉంటుంది చూడడానికి వ్యూ మాత్రం. ఫైనల్లీ అమలాపురంలో ఫస్ట్ టైం అయితే మనం కాల్ పెట్టేసాం అనమాట. ఇప్పుడు నన్ను పిక్ చేసుకోవడానికి వస్తానన్న నా ఫ్రెండ్ గడి కోసం అయితే వెయిటింగ్. మనం టైం అంటే టైం కరెక్ట్ గా ఫాలో అయిపోతాం. మా ఈ అమ్మాయిని ఫాలో అవుతున్నా మరి ఇంకా రాలేదు. నన్ను కలడానికి వస్తుంది. ఎవరెవరా అని వెయిట్ చూస్తుంది. మీ అందరికి సస్పెన్స్ రివీల్ చేయబోతున్నాను. వచ్చేసారంట బాబు. అన్నాడు ఎత్తుకోవడం సరిపోతుంది. నన్ను కళ్ళడానికి వస్తా అన్న ఫ్రెండ్గా అయితే వచ్చేసాడు. అసలు ఈ ఎవడని చెప్పేసి మీరు తెలుసుకుని ఆతృత పడుతున్నారా? చెప్పేస్తాను ఆగండి. అక్కడ స్కూటీ మీద కూర్చొని గుడ్లు గొప్పలో మనకి సెల్ల పెట్టి చూపించేదాను కదా ఆడే నా ఫ్రెండ్ గడు. బాబు గారిని అయితే ఫస్ట్ టైం మీట్ అవడం. నేను ఎంత ఫస్ట్ టైం మీట్ అయినా అబ్బాయిలు అయితే మాత్రం కలిసిపోతాం. ఏదో 10 ఏళ్ళ నుంచి పరిచయం ఉన్న వాళ్ళ మాట్లాడేసుకుంటాం. మనం అమలాపురం రాగానే మనకు ఫస్ట్ ఎంట్రన్స్ లో కనిపించేది ఇదే. దీని పేరు కలసం అంట. మా వాడు చెప్పాడు, నాకు కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమలాపురం వచ్చింది అసలు గుడికి వెళ్దామని థాట్తో కాదు. ఈయన కళ్ళడానికి వస్తామని చెప్పేసి ఈడు నేను మాట్లాడుకుంటే మనోడు గుడికి తీసుకెళ్తాను బ్రో, మంచిగా దర్శనం చేపిద్దామని చెప్పేసి అన్నాడు అనమాట. మన వీడియో చూసి మనల్ని బాగా ఎంకరేజ్ చేసిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే ఈడే అనమాట. మనోడు కూడా వ్లాగ్స్ చేస్తాడు. మనోడు పేజ్ నేమ్ వచ్చేసి అమలాపురం అఫీషియల్. బాగా ఫేమస్ అమలాపురానికి. ఫైనల్లీ అమలాపురం నుంచి 10 కిలోమీటర్ జర్నీ చేసిన తర్వాత అయినవిల్లి వినాయక స్వామి టెంపుల్ ఎంట్రన్స్ కి అయితే వచ్చేసాం అన్నట్టు. మనం రేపటి నుంచి అయితే వినాయక చవితి స్టార్ట్ అనమాట. సో దానికి డెకరేషన్ అంతా మొత్తం లైటింగ్ అయితే ఫుల్ గా అరేంజ్ చేశారు. నైట్ వ్యూ లో చూస్తే సూపర్ ఉంటుంది అనమాట లైట్స్. ఈ గుడికి అయితే September 5th అయితే వెళ్ళాను. వినాయక చవితి అయితే September 7th స్టార్ట్ అవుద్ది. ఇప్పుడైతే ఇలా ఖాళీగా ఉంది, కానీ వినాయక చవితి నాడు నుంచి మాత్రం అసలు ఖాళీ అంటే ఖాళీ ఉండదు ఇక్కడ. ఈ గుడి ఎంత ఫేమస్ అంటే విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారనమాట. అంత ఫేమస్. ఎందుకు అంత ఫేమస్ అంటే ముందులో తెలిసింది మీకే వీడియో చూడండి మొత్తం. మీరు ఈ గుడికి విజిట్ చేయాలనుకుంటే అది కూడా దూరం నుంచి ఫ్లైట్ జర్నీలో వస్తానుకుంటే రాజమండ్రి అయితే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. ఈ గుడికి ట్రైన్ జర్నీ అయితే రైల్వే స్టేషన్ రాజమండ్రిలో ఉంది, అలాగే కాకినాడలో కూడా ఉంది. మీరు ఇష్టం రాజమండ్రి నుంచి రావచ్చు, కాకినాడ నుంచి కూడా రావచ్చు ఈ గుడికి. మన అమలాపురం అఫీషియల్ మీ చుట్టాల అబ్బాయి అని నేను బైక్ మీద వచ్చేసాను ఇక్కడికి. మా వాడు కొద్దిగా సిగ్గు ఎక్కువ అనుకుంటా, తెగ సిగ్గు పడిపోతున్నాడు. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మీ గుడిలో సంబంధించి పూజ సామాన్ని గుడికి ఆపోజిట్ లో దొరుకుతుంది. మీరు ఎక్కడి నుంచి ఇచ్చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ కొనుక్కోవచ్చు. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం అయినవిల్లికి అయితే మనం వచ్చేసాం అనమాట. ఇదే ఎంట్రన్స్. ఈ గుడికి అయితే నేను ఇదే రావడం ఫస్ట్ టైం. మా ఫ్యామిలీలో అమ్మ నాన్న తమ్ముడు అయితే ఈ గుడికి ఆల్రెడీ ఒకసారి వెళ్ళారంట. ఆ టైంలో నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల దీనివల్ల నేనైతే వెళ్ళలేకపోయాను. నేను ఈ గుడికి మా మామగారితో రావాలని రాసి పెట్టినట్టున్నాడు దేవుడు, అందుకే ఇడితో వచ్చాను ఈరోజు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మా వాడు నేనైతే కాళ్ళు చేతులు కడుక్కుని బొట్టు పెట్టిన గుడి చుట్టూ ప్రదర్శనలు అయితే చేసాం అనమాట. చేసిన తర్వాత అయితే ఒక చోట కూర్చున్నాం. ఇంకా దర్శనం చేసుకోలేదు, ఎందుకంటే మా వాడికి ఎవరు తెలిసిన ఉన్నారంట. సో వాళ్ళైతే లోపల తీసుకెళ్ళి దర్శనం చేపిస్తామని చెప్పేసి అన్నారంట మా వాడితో. సో దర్శనం ఇంకా టైం ఉందని చెప్పేసి కాసేపు కూర్చొని కష్టం అయితే మాట్లాడుకున్నాం సరదాగానే. మీరు కూడా నేను ఏంటో స్టార్ట్ కెమెరా యాక్షన్ చెప్పేసి. సో గైస్ హాయ్, మనోడు అమలాపురం రావడం జరిగింది. అమలాపురం నుంచి ఫస్ట్ మనోడు ఇప్పుడు దాకా ఇప్పుడు అయినవిల్లి టెంపుల్ చూడలేదంట. అయినవిల్లి టెంపుల్ తీసుకురావడం జరిగింది. సో ప్రజెంట్ ఇప్పుడు అయినవిల్లి టెంపుల్లోనే ఉన్నాము. ఇంకా దర్శనం కూడా అవ్వలేదు. ఫస్ట్ ఈ వీడియో షూట్ కంప్లీట్ అయిన తర్వాత దర్శనం చేసుకుందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. వాయిస్ చూడాలి ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నమస్కారం. మాకు సంస్కారం లేదు కాబట్టి నమస్కారం పెట్టాం. నాకు అర్థం కాలేదు సార్. ఏదో చెప్పు. మీకన్నా సంస్కారం ఉంటాయి కానీ కామెంట్లో మాత్రం నమస్కారం మెన్షన్ చేయడం మర్చిపోకండి.
ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మా మాటలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత దర్శనం అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. మేము మా వాడు తెలిసిన వాళ్ళు కూడా వచ్చారంటే దర్శనం చేయించేస్తాను వచ్చేయండి అమ్మా అని చెప్పేసి అన్నారని చెప్పేసి మేము కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోయాం అనమాట దర్శనానికి. ఇక్కడ జనం నమ్మేది ఏంటంటే మనం కోరుకునే కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అందరూ వస్తారంట ఈ గుడికి. ఆ కోరికలు మంచివై ఉంటే తప్పక నెరవేరుస్తారంట వినాయక స్వామి అని నమ్ముతారు అందరూ ఇక్కడ. పంతులు గారు తెచ్చిన హారతి అయితే తీసేసుకున్నాం. తర్వాత పంతులు గారు అయితే మమ్మల్ని దీవించేశారు. తర్వాత చేతిలో అయితే గరిక పెట్టారు, దేవుడి దగ్గర పూజించిన గరిక. తర్వాత దేవుడి దగ్గర పూజించిన కండువాలు అయితే మా మెల్ల వేశారు. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను మాత్రం. అయిపోయింది దర్శనం హ్యాపీగా. ఏపీ దర్శనం చేయించాడు మనకి, కండువలు కూడా వేసారు మెల్ల. నేను కూడా చాలా టైమ్స్ ఆయన వచ్చాను కానీ ఎప్పుడు నాకు ఇలాంటి దర్శనం జరగలేదు. నేను వచ్చాను కదా రైల్వే స్టేషన్. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న మా వాడికి కొద్దిగా తెలుస్తున్నారు. సో దానివల్ల ఏపీ దర్శనం అయితే జరిగింది. హ్యాపీ ఫైనల్లీ ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి మా ఊడి వల్లే. నాకు వచ్చి ఇన్స్టాలో బాగా పరిచయం మనోడే. రోజుకోసారి కాల్ చేస్తాను, ఎవరికి ఫోన్ చేయను, మనోడికే బాగా ఫ్రెండ్ అయిపోయాడు. సో మనోడి ద్వారా ఇక్కడికి వచ్చాను. ఆయన వెళ్ళి వినాయక దర్శనం అయితే హ్యాపీగా జరిగింది అంతే. నా చెవులో ఏంటనుకుంటున్నారా, దేవుడి దగ్గర పూజ చేసిన గరికి ఇచ్చారు కదా, చెవులో పెట్టుకున్నాడు మా పురంగాడు. చెవులో పెట్టుకున్నాను. బ్యాక్గ్రౌండ్ లో వైట్ షర్ట్ వేసుకొచ్చి అన్నాను కదా, హాన చెవులో కదరా బాబు పెట్టుకోవాల్సింది, ఇంట్లో పుస్తకాలు పెట్టుకోవాలని చెప్పేసి అన్నాడు. ఆ వైట్ షర్ట్ వేసుకుని అన్న మనకి దర్శనం ఇంత బాగా జరగడానికి కారణం అనమాట. సో ఆ అన్న మన అమ్మ పురంగాడికి తెలిసిన అన్నమాట. సో ఆయన ద్వారా మనకి దర్శనం అయితే బాగా జరిగింది. అమలాపురం సిటీ ప్రైస్ మనోడిదే. అమలాపురం కోనసీమ 143 కోనసీమ 143 ప్రైజ్ మనోడే అడ్మిన్ మాట. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇప్పుడు మనం ఈ గుడి పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఈ గుడి ప్రత్యేకతలు ఏంటి, అసలు ఎందుకు జనం ఇంతలా నమ్ముతారు ఈ వినాయకుడిని, రోజు వేలాది మంది జనం ఎక్కడెక్కడ నుంచి ఈ గుడికి ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి అనేది మొత్తం పూజారి గారిని కనుక్కుందాం. అందరికీ నమస్కారం. మనం అయితే ఈ రోజు ఆయన వెళ్ళి వినాయకుడి గుడి దగ్గరికి అయితే వచ్చాం. మన పంతులు గారు ఉన్నారు, ఆయన అయితే అడిగి గుడి గురించి మొత్తం తెలుసుకుందాం. ఈ గుడి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ గుడి ప్రత్యేకత ఏంటి మొత్తం ఆయన అడిగి తెలుసుకుందాం. గురుగారు చెప్పండి. ఓం గణానాం గణపతిం భవామహే కవిం కవీనాపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభస్తేజసాదనం. అయ్యా, 50 మంది భక్తులకి కూడా ఆది గణపతి ఐనివల్లి గణపతి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో ఈ స్వామివారు స్వయంభూ దాక్షారామంలో దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం పాడైపోయిందండి. తర్వాత ఆ యజ్ఞం పూర్తి చేయడం కోసం దక్ష ప్రజాపతి ఆగమ పూజ్యో గణాధిపః అంటే ఏ పూజ చేసినా వినాయకుడి పూజ చెయ్యాలి కాబట్టి ఇప్పుడు వినాయకుడి పూజ చేయడం కోసం ఈ అరణ్యంలో తిరుగుతూ ఉండగా అప్పటికే స్వామివారు దక్షిణముఖంగా స్వయంభూగా వెలిసి ఉన్నారండి. ఇప్పుడు దక్ష ప్రజాపతి స్వామిని పూజిస్తే వరం ఇచ్చాడు, అందుకని వరసిద్ధి వినాయకుడు నామకరణం స్వామివారికి. తర్వాత ప్రత్యేకంగా కాలక్రమేణా మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరికలకు అనుగుణంగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం. అందుకని నారికేళ స్వామి 2 పేరు ఉందండి ఈ స్వామివారికి. అలాగే ఈ క్షేత్రంలో ఇది పంచాయతనము అంటారు, 5 దేవాలయము సముదాయము. ఇందులో క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి ప్రధానాలయము స్వామివారు, ఆలయాలము మిగతా ఆలయాలము ఈశ్వరుడు, అమ్మవారు, శ్రీదేవి, భూదేవి, కేశవ స్వామి. ఈ క్షేత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటయ్యా అంటే కనుక స్వామివారికి ప్రతినిత్యము అభిషేకములు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, నామకరణాలు జరుగుతుంటే ప్రతినిత్యము కూడా. ఇంకా ముఖ్యంగా ఎవరైనా నూతనంగా వాహనం తీసుకుంటే ప్రప్రథమంగా స్వామివారి దగ్గరకు వచ్చి ఆ పూజ చేయించుకుని వెళ్తూ ఉంటారండి. సరే, ఇక్కడ ప్రతినిత్యము కూడా లక్ష్మీ గణపతి హోమం చేస్తారండి. ఆ హోమం చేయడం వల్ల ఏమిటయ్యా అంటే కనుక ఎవరైతే ఈతి బాధలతో అంటే కష్టాలు ఉంటాయి, కొన్ని చెప్పుకుంటారు, కొన్ని చెప్పుకోలేరు. అలాంటి కష్టాలు ఏమున్నా ఆ స్వామివారి దగ్గరకు వచ్చి ఆ మనసులో ఉన్న కష్టాన్ని విన్నవించుకుని ఆ గణపతి హోమం చేయించుకుంటే సర్వ సౌఖ్యాలు పొందుతూ ఉంటారు. ఇది కాకుండా రేపు సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ఆరంభం అవుతాయి. విశేషంగా లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు మొట్టమొదటి రోజున. తర్వాత అక్కడి నుంచి 2వ రోజు నుంచి విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయండి. అలాగే దేవీ నవరాత్రులు కూడా చాలా విశేషంగా ఉంటుంది. కార్తీక మాసము ఇంకా ముఖ్యంగా ఏమిటయ్యా అంటే కనుక మన పండుగలు వస్తాయి, సంక్రాంతి పండుగలు వస్తాయి కదా, ఆ పండుగలని విదేశాల నుంచి కూడా NRIs వస్తారు, వచ్చి ప్రత్యేకత స్వామిని దర్శించుకుని వెళ్తూ ఉంటారండి. తర్వాత 1,00,000 కలములు
స్వామివారి చెంత ఉంచి ఆ క్రమంలో విద్యార్థులు పంచిపెడుతూ ఉంటారు. అది ఫిబ్రవరి నెలలో జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా ఫిబ్రవరి మార్చిలో జరుగుతూ ఉంటుంది. అంటే ఆ పెన్నులు పట్టుకోవడం ఏమిటయ్యా అంటే కనుక విద్యార్థులకి మనోధైర్యం పెరుగుతుంది. అంటే స్వామివారి చెంత ఉంచిన పెన్ను మనం ఇంకా బాగా రాయగలము. అంటే పెన్ను పట్టుకుని మాత్రం రాసేస్తారని కాదు, మనోధైర్యం ఉండాలి. అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయడం కోసం ఆ పెన్ను ఇవ్వడం వల్ల ఇంకా మనకి 10 మార్కులు ఇచ్చి 20 మార్కులు వస్తాయి, 20 ఎక్కువ 50 అలా తెచ్చుకోవాలని చెప్పి మనోధైర్యం పెరుగుతూ ఉంటుంది. అంటే మాఘమాసం లెక్క, ఫిబ్రవరి నెలని కాదు, ఆ రోజు జరుగుతూ ఉంటుంది. తర్వాత స్వామివారి నిత్యాన్నదానం జరుగుతుంది, అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ప్రతి రోజు కూడా వేల మంది తింటారు. కంటిన్యూగా ఏ రోజు ఆగదండి, జరుగుతుంటారు. మొట్టమొదటి గణపతి ఎవరయ్యా వినాయకుడు అంటే ఈయనే. అది కూడా దక్షిణముఖంగా ఉంటుందండి స్వామివారి ఎప్పుడు కూడా. మనం ఏదైతే కోరుకుంటామో కోరిక ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అది మంచిది అయి ఉండాలి, ఆత్మశుద్ధి ఉండాలి. దీని తర్వాత కాణిపాకం. చెప్పారు కదండి గురువుగారు చెప్పినట్టు ఇక్కడ 365 రోజులు అన్నప్రసాదం కార్యక్రమం జరుగుతుంది. అలాగే అక్షరాభ్యాసాలు, నామకరణాలు, హోమాలు, తులాభారాలు, అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. గుడికి అయితే ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకోండి వినాయకుడిని. మీరైతే ముందుగా గుడికి వచ్చి దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టి మీ కోరికలు అయితే కోరుకోండి. ఆ కోరికలో మంచి ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. సరే, 51 మంది భక్తులు కూడా స్వామి వారిని దర్శించుకుని వారి యొక్క కరుణా కటాక్షలు పొందవలసిందిగా కోరుతున్నాను. సర్వేజన సుఖనో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మనోవాంఛా ప్రసిద్ధిరస్తు. ఆయనవేలి టెంపుల్ కి ఈవో గారు అనమాట. ఈ మాటలో ఆయనవేలి గురించి 2 ముక్కలో చెప్తారు. విఘ్నేశ్వరాయ నమః. ఒక్క నారికేళం సమర్పించినంతనే కోరిన కోరికలు తీర్చిగా స్వామిగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ మన వరసిద్ధి వినాయకుడు. ఎవరైనా ఒక వరం అడిగితే వెంటనే సిద్ధించే వినాయకుడిగా ప్రసిద్ధిగాంచినటువంటి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక మన్నిక, ఒక నమ్మకం ఏదైతే ఉందో భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసాన్ని చూరగొన్నందున మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విరిగా ఇచ్చేస్తుంటారు. రేపు వినాయక చవితి రోజున వేలాదిగా తరలివచ్చే భక్తులకి అన్ని చక్కటి ఏర్పాట్లు, దర్శనం, ప్రసాదం, అన్నప్రసాదం అన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఎలా వచ్చే దూరంగా నుంచి వచ్చే భక్తులందరికీ కూడా అక్కడ చక్కటి సౌకర్యాలతో క్యూ లైన్లు ఏర్పాటు చేయడం కానీ, అలాగే చంటి పిల్లల తల్లులకి పాలు, అలాగే ఎవరైనా కొంచెం ఆరోగ్య సమస్య గమని ఉపవాసంతో రావటం అటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా అక్కడ ఆరోగ్య కేంద్రం కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరి ద్వారా భక్తులు కోరుకునేది ఏంటంటే ఒక క్రమశిక్షణతో కాస్త సమయం వెచ్చించి మనసారా దేవుణ్ణి ప్రార్థించాలని కోరుకుంటూ నమో విఘ్నేశ్వరాయ నమః. ఈ వినాయక చవితికి జనాలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని వసతులు కల్పించారని చెప్పేసి యువ గారు అయితే చెప్తున్నారు. ఈ వినాయక చవితికి అయితే రద్దీ అయితే ఎక్కువ ఉంటుంది గుళ్ళో. సో భక్తులందరూ క్రమశిక్షణ పాటించాలని చెప్పేసి యువ గారు చెప్తున్నారు. వేలాది భక్తులు వస్తారు ఈ వినాయక చవితికి ప్రతి సంవత్సరం ఇక్కడ. సో భక్తులు ఎక్కువ అయితే ఇక్కడ దర్శనం కొద్దిగా టైం పట్టొచ్చు. సో భక్తులందరూ ఓపుతూ ఉండి దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పేసి యువ గారు కోరుతున్నారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి, మీకు నేను చెప్తాను. ఇప్పుడు వరకు అయితే అంతా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను గుడిని అయితే సరిగ్గా చూపించాను కదా, మొత్తం చూపిస్తాను, చూసేయండి.
దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మాకు దర్శనం అయిపోగానే ఎగ్జిట్ గేట్ నుంచి బయటకు వచ్చాం. ఇదే ఎగ్జిట్ గేట్. బయటకు రాగానే మోడీ తెలిసిన అనమాట వాళ్ళతో మాట్లాడేస్తున్నాడు. ఈ పక్కన అయితే ఇంకా పాక అయితే సిద్ధం చేస్తారు వినాయకుడికి. సెప్టెంబర్ 7 నుంచి వినాయక చవితి స్టార్ట్ కదా, సో ఇక్కడ నిలబెడతారు అనమాట వినాయకుడిని. సో దానికి సంబంధించిన డెకరేషన్ కూడా స్టార్ట్ చేసి పక్కన వినాయకుడికి సంబంధించిన అన్ని రూపాయలు అయితే మనకి గోడ మీద కనిపిస్తాయి, మీరు చూడొచ్చు. పేర్లు కూడా కింద మెన్షన్ చేశారు. మీరు వెళ్ళిన తర్వాత ఒకసారి చూసిన తర్వాత చదువుకోవచ్చు మీరు కూడా. చెప్తున్నాను కదా, వినాయక చవితికి అస్సలు అంటే అసలు ఖాళీ అనేది ఉండదు ఇక్కడ. చూడండి మొత్తం కడుతున్నారు ఇక్కడ, జనాలు వెళ్ళడానికి క్యూలో ఏర్పాట్లు అన్ని సిద్ధం చేస్తున్నారు. జనం ఎటువంటి ఇబ్బంది పడకుండా క్యూలో జాగ్రత్తగా వెళ్ళడానికి అన్నట్టు అడగడం మర్చిపోయాను. మీలో ఎంతమంది వినాయక చవితికి అయిన వీళ్ళు వెళ్తున్నారో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. పిల్లలకి బొమ్మలు కొనడానికి బొమ్మల షాపులు ఉన్నాయి. అలాగే భోజనాలు చేయడానికి అందరికీ ఏర్పాట్లు అయితే కూడా సిద్ధం చేశారు. ఈ వినాయక చవితి టైంలో భోజనాలు పెట్టరండి, మొత్తం 365 రోజులు పెడుతూనే ఉంటారు. ఇక్కడ కూడా చాలా క్వాలిటీగా ప్రిపేర్ చేసి పెడతారు ఫుడ్. నేను చూసాను దగ్గర నుంచి, అది కూడా చూపిస్తాను మీకు. జనం అందరూ అయితే ఇలా వస్తారు అనమాట ఫుడ్ చేయడానికి. చాలా ఫేమస్ అంటే చెప్పాడు నాకు. ఫుడ్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తాను అనమాట. ప్లేస్ చెప్పొచ్చు ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది. ఇంకోటి వీళ్ళైతే బాగా మెయింటైన్ చేస్తున్నారు ప్లేస్ ని. ఇక్కడ పులిహోరతో పాటు లడ్డు కూడా చాలా ఫేమస్ అండి, చాలా బాగా చేస్తున్నారు లడ్డులు కూడా. లడ్డు అయితే 15 రూపీస్ కాస్ట్. ఇక్కడ ఏది చేసినా చాలా నీట్ అండ్ క్లీన్ గా చేస్తున్నారు అనమాట. నాకు బాగా నచ్చింది. ఆ ప్లేట్ లో ఉన్నది నూనె నయ్యో నాకు అంత ఐడియా లేదు, బట్ అది చేతికి పెట్టుకుని లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నారు రౌండ్ షేప్ లో నీట్ గా రావడానికి. సో ఇక్కడ 2 ప్రసాదాలు ఫేమస్, ఒకటి లడ్డు, ఇంకోటి ఏమో పులిహోర అనమాట. ఇక్కడ బంతులో ఐటమ్స్ కూడా ఎక్కువే పెడుతున్నారండి, దాదాపు 5 to 6 ఐటమ్స్ అయితే పెడుతున్నారు. అది కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా ప్రిపేర్ చేసి పెడుతున్నారు. ఆ ప్రిపేర్ చేసి మా వాడు అనుకుంటారేమో, కాదు అది మా వాడు పోజ్ ఇస్తున్నాడు అనమాట. సో గుడికి వచ్చిన వాళ్ళు అందరూ ఎక్కడికి హోటల్కి వెళ్ళి తినక్కర్లేకుండా ఇక్కడే ఎంచక్కా తినొచ్చు అనమాట. ఫైనల్ గా యూట్యూబర్ సత్యబాబు గారు కూడా వచ్చారు. ఆయన అయితే కలవడం జరిగింది. ఆయన చాలా బాగా మాట్లాడారు కూడా. దాదాపు 100K పైన ఉన్నారు ఆయన ఫాలోవర్స్ యూట్యూబ్ లో, అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా. దర్శనం అయితే చాలా గొప్పగా జరిగింది మా వాడు వల్ల. VIP దర్శనం చేయించాడు మా వాడు ఏకంగా నాకు, వాళ్ళకి కాదు. సూపర్ అసలు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ అయితే డైలీ 365 days అన్నసంతర్పణ అయితే కార్యక్రమం జరుగుతుందంట. అలాగే ఈ వినాయక చవితికి అయితే మంచిగా డెకరేషన్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇక్కడ ఇప్పుడైతే ఖాళీగా ఉంది, కానీ వినాయక చవితి అయితే అసలు ఖాళీ అనేది ఉండదంట ఇక్కడ, అంతలా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ వినాయక చవితికి అయిన వీళ్ళు వచ్చి వినాయకుని దర్శించుకోండి. మ్యాక్సిమం అయితే ఖాళీ అయితే ఉండదు, ఎక్స్పెక్ట్ చేయకండి ఖాళీ అనేది ఇక్కడ. నేను వినాయక చవితి 2 రోజుల ముందు వచ్చాను గుడికి, సో అందుకనే డెకరేషన్ అయితే అంతలా లేదు. సో డెకరేషన్ అయిన తర్వాత కొన్ని క్లిప్స్ నాకు పంపారు, అవి పెడతాను చూసండి. వినాయక చవితి అయితే రేపే స్టార్ట్. సో డెకరేషన్ అయితే ఈ రోజు జరుగుతుంది. సో దానికి సంబంధించిన క్లిప్స్ కొన్ని పంపారు కదా, అవి ఇవే చూసారు కదా ఎంత డెకరేషన్ అవుతుందో అక్కడ లోపల. ఇప్పుడు ఎలా ఉందంటే డెకరేషన్ అయిన తర్వాత ఇంకెంతలా ఉంటుందో రేపు గుడికి వెళ్తే మీకే తెలుస్తుంది. సో ఈ వినాయక చవితికి అందరూ అయిన వీళ్ళు వెళ్ళి వినాయకుని దర్శించుకొని మీ కోరికలన్నీ కోరుకోండి. అలాగే మన వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి.